కాంగ్రెస్ పార్టీ మహిళా లీడర్లంతా కలిసి గణపతి దగ్గర ధర్నా చేస్తున్నారు. అసలు కేంద్ర ప్రభుత్వాన్ని మీరేం కోరుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు పేదలు పాపం మధ్యతరగతి బిలో ప్రావర్టీ వాళ్ళందరూ కలిసి ఇప్పుడు రోజు దినం కూలీ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ర్యాపిడోలు నడిపే వాళ్ళు ఉన్నారు, ఆటోలు నడిపే వాళ్ళు ఉన్నారు, క్యాబ్లు నడిపే వాళ్ళు ఉన్నారు, అట్లనే మహిళలు దినం బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ సామాన్య ప్రజలకు ఏం కావాలి? మనశ్శాంతిగా వాళ్ళ జీవనం కొనసాగడం కావాలి. అలా కొనసాగాలి అని అంటే ఖచ్చితంగా ఉదయం లేస్తూనే వాళ్ళు వంట పరిస్థితుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా గ్యాస్ కరెక్ట్ ధరకు కరెక్ట్ ప్రొవైడ్ చేయగలగాలి. అట్లనే యువత చాలామంది చిన్న ర్యాపిడోలు కానీ లేదు అని అంటే స్విగ్గీ జొమాటోలలో కూడా జీవనాధారం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి కరెక్ట్ పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళకు నువ్వు పెంచి ఉన్న వాళ్ళకు ఎగ్జామ్షన్స్ ఇచ్చుకుంటూ లేని వాళ్ళ మీద నడుము విరగొడితే ఇది కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటుందో ప్రతిదీ పేదలకు అగెనిస్ట్గానే తీసుకుంటుంది. భారతదేశంలో అనుకుంటూ భారతదేశము మతము అనుకుంటూ ఒక ప్రచారం చేసుకుంటూ భారతదేశం మన మాతృభూమి, మేము భారతదేశం కోసం ఏదైనా చేయగలుగుతామని ప్రకటించే ఒక మోడీ లాంటి పర్సన్ వెనుక చాలా దురదృష్టకరమైన భారతదేశ భవిష్యత్తు ఉందండి ఈరోజు. ఎందుకు అని అంటే పేదల్ని నువ్వు నడ్డీర కొడితే నువ్వు సాధించేది ఏముంది? రేపు నువ్వు అదానీ అంబానీ లాంటి వాళ్లకు నువ్వు వేల కోట్లు మాఫీ చేసుకుంటూ నువ్వు పేదల మీద వాళ్ళ భారం మొత్తం వాళ్ళకు మాఫీ చేసిన పైసలు పేదల మీద తీస్తా అంటే అది కరెక్ట్ కాదు కదా. అందుకోసమని పేదలకు తక్షణం న్యాయం జరగాలి. తక్షణం పేదలకు న్యాయం చేసే దిశగా మోడీ గారు చేయాలి, తక్షణం న్యాయం చేయాలి. ఎందుకు అని అంటే ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు. ఏం చేస్తున్నారు? తెలంగాణ తరఫు నుంచి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎన్నుకుంటే మీరు సెంట్రల్కి పోయి మీరు ఇవన్నీ తెలంగాణ పేదవాళ్ళని నడుము విరగొట్టడానికి మీరు కూడా భాగస్వాములు అవుతారా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అంటే ఓవైపు మరీ చూసుకున్నట్టయితే కనుక పెట్రోల్ డీజిల్ ధరలే కాదు, ఇప్పుడు విద్యార్థులు కూడా స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమే పెంచింది ఫీజెస్ కూడా. దీన్ని చూసుకున్నట్టయితే దీన్ని ఎలా చూస్తారు? మరి దీని మీద ఎందుకు పోరాటం చేయట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం పెంచింది విద్యార్థుల మీద ఫీజులు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అని అంటే వాళ్ళకు పేదవాళ్ళు ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్ ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ సెక్టర్ ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ ఇప్పుడు మన తెలంగాణలో ఇదివరకు పరిపాలించిన వ్యవస్థ ఎలా చేసింది అంటే మొత్తం దారుణమైన సిచ్యువేషన్ని తెలంగాణకు అప్పచెప్పేసేసి అధిక బడ్జెట్ ఉన్న మన రాష్ట్రం కాస్త లోటు బడ్జెట్ -7,30,000 CR దిశగా ప్రయాణింపజేసింది మన తెలంగాణను. ఆ దిశగా మనము కార్పొరేట్ వ్యవస్థను మరి గవర్నమెంట్ వ్యవస్థను ఉద్దేశించి కొన్ని మార్పులు చేర్పులు ఇక్కడ చేయక తప్పట్లేదు. కానీ దానివల్ల నీకు ప్రైవేట్ వ్యవస్థ మీద భారం పెంచితే మన గవర్నమెంట్ పేదలకు వచ్చిన నష్టమేం లేదు. ఎందుకంటే కార్పొరేట్ విద్యా సంస్థలు చాలా పేమెంట్ల ద్వారా పిల్లల దగ్గర వసూలు చేసుకుంటూ చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళ దగ్గర నువ్వు రూపాయి పెంచుకో. ఇప్పుడు అదానీ అంబానీ దగ్గర నువ్వు కూడా పెంచుకో, మేము వద్దంటలేము. నువ్వు కూడా రుణమాఫీలు తగ్గించు, లేదా రుణమాఫీ అంటారు, నువ్వు కూడా తగ్గించు. ఏది అదానీ అంబానీకి ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వకు. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వు మాఫీ చేయాల్సిన అవసరం ఏముంది కదా. అంటే వాళ్ళ మీద ఇప్పుడు సామాన్యుల మీద పడుతుంది కదా మేడం, ఏదైనా ఫీజుల భారం కావచ్చు, ఇంకేదైనా భారం కావచ్చు అనేది మధ్యతరగతి సామాన్య ప్రజల మీద పడుతుంది. అల్టిమేట్గా లాస్ట్కు సెంట్రల్ చేసే వ్యవస్థ, సెంట్రల్ మనకి ఇవ్వాల్సిన ఫండ్ కానీ మనకి ఇవ్వాల్సిన తెలంగాణకు వచ్చే కోట కానీ తెలంగాణ పరిస్థితి దృష్ట్యా తెలంగాణ ఇంత మైనస్ బడ్జెట్లో ఉంది, తెలంగాణను ఏ విధంగా ఆదుకోవాలని ఒక నిజమైన దూరదృష్టితోటి తెలంగాణకు స్పెషల్ ప్యాకేజీ, స్పెషల్ వ్యవహారం కేంద్రం చేయాలి. మనకి ఇవ్వాల్సిన బడ్జెటే కరెక్ట్ ఇవ్వట్లేదు తెలంగాణకు. అందుకు తెలంగాణకు ఎప్పుడు సీతకన్నే కేంద్రం చేసేది మొత్తం సీతకన్నే వేస్తుంది. అందుకోసమని మనం పెంచి అడ్జస్ట్మెంట్లు చేస్తున్నాం. మనం మొత్తానికి పెంచట్లేదు, మొత్తానికి తగ్గించట్లేదు, మనం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. సో ఈ రకంగా కూడా జరగకూడదు అని అంటే నువ్వు ప్రత్యేకంగా మొన్న కూడా మోడీ గారు హైదరాబాద్కు వచ్చినప్పుడు మన రేవంత్ అన్న గారు కూడా ప్రత్యేకంగా మన తెలంగాణ పరిస్థితి అంతా వివరించడం జరిగింది. ఇలా ఉంది సిచ్యువేషన్ తెలంగాణలో. తెలంగాణ పార్టీ పరిపాలించి చాలా తెలంగాణ నడ్డి విరిచి తెలంగాణ ప్రజల సొమ్మంతా కొల్లగొట్టి ఇప్పుడు మైనస్ బడ్జెట్లో పడేసిపోయింది. మన తెలంగాణకి ఏమైనా ప్రత్యేకంగా ఇవ్వండి అనే ఒక దృష్టితోటి మన రేవంత్ అన్న గారు మోడీ గారిని కూడా అడగడం జరిగింది. మోడీ గారు దానికి కూడా హాస్యాస్పదంగా మేరేసే జోడో ఇలాంటి మాటలు మాట్లాడుతూ హాస్యాస్పదంగా మన తెలంగాణ
సిచ్యువేషన్ని మార్చిండు తప్పనిచ్చి మన తెలంగాణకి ఏం చేయలేదు. ఈ నుంచి పోవడం మొదలు పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది, పేదలకు ఏదైతే అందుబాటులో ఉండాల్సిన నిత్యావసర సరుకులు ఉన్నాయో అవి కూడా పెంచారు. ఎందుకు పేదల మీద ఇంత పక్షపాతం ఎందుకు? మీరు ఉన్న వాళ్ళ దగ్గర చేయండి, ఏదైనా చేస్తే ఉన్న వాళ్ళ దగ్గర చేయండి. చేసి మీరు అదానీ అంబానీ దగ్గర ఎక్స్ట్రా మీరైతే ఏదైతే మాఫీలు ఇస్తున్నారో అవన్నీ ఇవ్వకుండా 1,000 కోట్లు, 40,000 కోట్లు, 50,000 కోట్లు ఏదైతే ఇస్తున్నారో అవన్నీ తీసి పేదలకు పంచిపెట్టండి. అలాంటివి చేస్తూ మీరు దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇలా కనుక మీరు చేయకపోతే రానున్న ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది. మన దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని ఖచ్చితంగా నిలబెడతాము. ఖచ్చితంగా భారతదేశానికి ఒక స్వర్ణమయమైన పరిపాలన అందించడానికి దిశగా రాహుల్ గాంధీ గారు ముందడుగులు వేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాంగ్రెస్ పార్టీ మహిళా వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు. వారితో మాట్లాడి అసలు ఏంటి కేంద్ర ప్రభుత్వం పెంచిన రేట్ల మీద అయితే వీళ్ళు నిరసన చేయడం జరుగుతుంది, అసలు కేంద్ర ప్రభుత్వాన్ని వీళ్ళు ఏం కోరుతున్నారు అనేది విషయం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఏం కోరుతున్నారు మీరు? నమస్తే అండి మీడియా మిత్రులకి. ఈరోజు మేము గాంధీ భవన్ నుంచి గన్పార్ వరకు ధర్నా చేయడం జరిగింది. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో స్టేట్ బాడీ కానీ డిస్ట్రిక్ట్ బాడీ కానీ మహిళా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ బీజేపీ చేసిన కుట్రలు, బీజేపీ చేస్తున్న ప్రజల మీద భారం పడుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు కానీ గ్యాస్ ధరలు కానీ తగ్గించే విధంగా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి ఇలా భారీ ర్యాలీ చేయడం జరిగింది. అసలు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని తగ్గించే అవకాశం ఉంటుంది, రాష్ట్రం నుంచి కూడా చేయొచ్చు. మరి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు సీరియస్గా? మరి అంటే వాళ్ళకు రాబోయే ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోవాలనేది గట్టిగా ఉంది. అందుకే ప్రజలు కూడా వాళ్ళ గురించి తెలియాలి కదా, వాళ్ళ అవకాశం అనేది వాళ్ళే ఇస్తున్నారు తెలుసుకోవడం కోసం. మరోవైపు ఇటు ఫీజులు కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్కి పంపించే పరిస్థితి లేదు. ఇటు ప్రైవేట్ స్కూల్ ఫీజు కూడా పెంచుతున్నారు. సామాన్య మధ్యతరగతి ఏదైతే ఇది పెట్రోల్ డీజిల్ రేట్ల మధ్యతరగతి ప్రజల మీద పడుతుందో అది కూడా విద్యాది కూడా పడే అవకాశం ఉంది. మరి దీన్ని ఎలా చూస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన పేదల ప్రభుత్వం అండి. మీ అందరికీ తెలిసి మీడియా మిత్రులు మీరే చూపిస్తారు, మాకన్నా ముందు ప్రజలకు తీసుకుపోయేది మీరే కాబట్టి. అండ్ మేము ప్రజల పట్ల అన్ని విధాలుగా గ్యాస్ కానీ సిలిండర్ కానీ ప్రతి ఒక్కటి కరెంటు కానీ సన్నబియ్యం కానీ ఇలా మంచి కార్యక్రమాలకు పేదలకు ఉపయోగపడే ఈ ఫ్రీ బస్ కానీ ఇలా మేము తీసుకొస్తుంటే మోడీ గారు వచ్చేసి ప్రజలకు భారం తీసుకొస్తున్నాడు. రాబోయే ఎలక్షన్లో ప్రజలు మీరు కూడా గుర్తుంచుకోవాలి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మనకు జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. వీళ్ళు ఈ విధంగా ప్రజల సొమ్ము దోచుకొని తింటున్నారు. ఈ రాబోయే ఎలక్షన్లో మీరు ఎవరి న్యాయం అన్యాయం అనేది మీరు గుర్తు చేసుకొని మనకు కాంగ్రెస్కి ఓటేసి కాంగ్రెస్ని గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. అంటే ఇంతకుముందు మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, అంటే పెట్రోల్ డీజిల్ రేట్లు అందుబాటులో ఉంటుంది కానీ రేట్లు పెరిగే అవకాశం ఉంది, దాన్ని చూసుకొని చేయండి అనేసి చెప్పడం జరిగింది. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇప్పుడు రేటు పెరగడం అంటే 6 నెలలకు సంవత్సరానికో 3 నెలలకు పెరిగితే బాగుంటుందండి. ఒకసారి లీస్ట్ తీసి చూడండి. ఒక నెల రోజులలో డీజిల్కి అయితే ఎంత దారుణంగా పెరిగిందంటే ఇంత మహానగరంలో ఎటు పక్కన చూసినా కూడా వెహికల్స్ చూడండి, ట్రాఫిక్ ఫుల్ వెహికల్స్. ఒక వెహికల్ ఏంది ఒక చోట నుంచి ఒక చోటికి పోలేము. మహిళల కంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సులు తీసుకొచ్చింది. జెంట్స్ ఉన్నారు, జెంట్స్ డ్యూటీ చేసుకోవాలి, ఆఫీసులకు వెళ్తుంటారు, వాళ్ళకు పనులు ఉంటాయి, నిత్యావసరాల పనులు ఉంటాయి. వాళ్ళు బయటకు వెళ్ళాలంటే డీజిల్ ఈ విధంగా డీజిల్ రేట్లు పెరిగితే వాళ్ళు ఎలా బతకగలుగుతారండి? మార్కెట్లో ఇప్పుడు చూస్తున్నాము 15,000 నుంచి 20,000 వరకు శాలరీలు ఉన్నాయి. వాళ్ళకు వచ్చిన ఆదాయము డీజిల్ ఖర్చులకు ఏడబెట్టుకుంటారు అండ్ ఫ్యామిలీని ఎక్కడ పోషించుకుంటారు? కేంద్ర మంత్రి గారు ఈ మంత్రులు ఇంతమంది ఉన్నారు ఇక్కడ, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. తెలంగాణ ప్రజల మీద మేము భారం పడకుండా మేము చేస్తుంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు భారం పడేలాగా చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. బీజేపీ వాళ్ళకి మేము కాంగ్రెస్ వాళ్ళని చెప్తున్నాము, దయచేసి ప్రజలను ఆదుకునే విధంగా చేస్తే కాస్త మీకు కనీసం కొన్ని ఓట్లు మీరు కంటెస్ట్ చేసినందుకు కొన్ని ఓట్లు అనే పడతాయని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను.